భారతీయ విద్యార్థులపై విదేశాల్లో వరుస దాడులు జరుగుతున్నా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని టీడీపీ ఆరోపించింది. దాడులకు నిరసనగా ఆ పార్టీ అనుబంధ సంఘాలు టీఎన్ఎస్యూ, టీఎస్ఎన్వీ హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించాయి. విద్యార్థులపై దాడులను అడ్డుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని హామీ ఇచ్చినా అది అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి. చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడ భారతీయులు ముఖ్యంగా మరి ఆంధ్రులు ఎక్కడున్నా కూడా తెలుగువారు ఎక్కడున్నా కూడా వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వెంటనే ఒక డెలిగేషన్ ని మరి ఆస్ట్రేలియా పంపడం కూడా జరిగింది. ఆస్ట్రేలియాలో వచ్చాం. ఆస్ట్రేలియా పోయినప్పుడు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని పార్లమెంట్ లో వాళ్ళతో మాట్లాడి విక్టోరియా పార్లమెంట్ లో గంటన్నర సేపు మాట్లాడాం. ప్రతిపక్ష నాయకులు లీడర్ అయినటువంటి టీడీపీ గారితో పాటుగా మొత్తం టీంతో మాట్లాడాం. వాళ్ళ ప్రభుత్వం మీద కూడా మరి ఖచ్చితంగా కూడా మరి ప్రెషర్ పెట్టాలని చెప్తాం. అవన్నీ చేశాం. అక్కడ మరి భారతీయులు కలిసాం. అక్కడ యూనివర్సిటీలో మీటింగ్లు పెట్టాం. మరి విద్యా సంస్థలతో మాట్లాడాం. అందరితో కూడా మాట్లాడాం. కొంత ఆశతో మరి ఇప్పటికైనా ఆగిపోతాను అనుకున్నాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి ఎంత సీరియస్నెస్ అయితే తీసుకోవాలో ఆ సీరియస్నెస్ లేకపోవటం.